ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఏపీలోని పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి 5గురు మృతి చెందారు. నదిలో గల్లంతే ప్రాణాలు కోల్పోయారు స్థానికులు. నీటి లోతు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీస్తున్నారు. మృతులు గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందినటువంటి 37 సంవత్సరాల సుశీల, అలాగే లక్ష్మి, భారతి, బాలరాజు, రమేష్ గా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక గొమ్ము కొత్తగూడెం గ్రామం విషాదంలో మునిగిపోయిందనే చెప్పాలి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, ఏంటి ఘటనకు సంబంధించి ఏం చెప్తున్నారు? ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే ఏదైనా టెక్నికల్ రీజనా, లేకపోతే ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మురళి, పోలవరం జిల్లా ఏటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా అయితే తీవ్ర విషాదాన్ని అయితే నిలిపింది. చేపల వేటకి వెళ్లిన 5గురు గిరిజనుల ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా అయితే తీవ్ర విషాదాన్ని అయితే మిగిల్చింది. మృతులను గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన సుశీల, లక్ష్మి, భారతి, బాలరాజు, రమేష్ గా పోలీసులు అయితే గుర్తించారు. అయితే మృతుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నట్లుగా అయితే నిర్ధారణ అయితే చేశారు. అయితే స్థానిక సమాచారం ప్రకారం కూడా చూసుకుంటే ముందు గోదావరిలో గ్యాలాలతో చేపలు పట్టేందుకైతే మొత్తం 8 మంది వెళ్ళినట్లయితే తెలుస్తుంది. అయితే గోదావరిలో వరద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడం, నదిలో లోతు ఎక్కువగా ఉండడంతో 5గురు నీటిలో కొట్టుకుపోయారని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే బాధితులు కేకలు విన్న స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించడం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి అయితే చేరుకుని కరెంటు చర్యలు అయితే చేపట్టారు. అనంతరం 5గురు మృతదేహాలను కూడా వెలికి తీయడం అయితే జరిగింది. అయితే ఒకే గ్రామానికి చెందిన 5గురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో గొమ్ము కొత్తగూడెం గ్రామంలో విషాద ఛాయలు అయితే అమలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మృతుల కుటుంబ సభ్యులు, అటు బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా అయితే వెలిపిస్తున్నారు. అయితే గ్రామంలో శోక సందర్భం కూడా నెలకొంది. అయితే ఈ ఘటనపై గిరిజన గుమ్మిడి సంధ్యారాన్ని తీవ్ర విచారణ అయితే వ్యక్తం చేశారు. అదే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అధికారులు అడిగి తెలుసుకున్నారు. అదే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె అయితే భరోసా ఇవ్వడం జరిగింది. అయితే అలాగే మృతుల కుటుంబాల సభ్యులు కూడా తన ప్రాణాల సాగుతూ అయితే తెలియజేశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. 5గురు గిరిజనులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమైన వారైతే పేర్కొన్న ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులుగా ఆర్థిక సహాయం కూడా అందించాలని చెప్పేసి ఆయన అయితే కోరడం చేస్తే ఇక అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇది వర్షాకాలం, ముఖ్యంగా పోలవరం జిల్లా ఏటవాక మండల పరిసర ప్రాంతాలు అన్ని కూడా అటవీ ప్రాంతాలు కావడం, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతం అనేక వాగులు, వంకలు కూడా ఉండడం, దీనికి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఎగువ ప్రాంతాల్లో కూడా కురిసే భారీ వర్షాల కారణంగా కూడా గోదావరి ఎక్కువగా వరద ప్రవాహం పెరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా వెల్లడించడం జరుగుతుంది. అందువల్ల చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు, గిరిజనులు కూడా స్థానిక ప్రజలు వాతావరణ పరిస్థితులను తప్పనిసరిగా గమనించి వేటకు వెళ్లాలని చెప్పి అధికారులు అయితే సూచించడం జరుగుతుంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నదిలోకి వెళ్లకుండా ఉండాలని కూడా, అవసరమైతే లైఫ్ జాకెట్లు వంటి భద్రతా పరికరాలను కూడా ఉపయోగించాలని చెప్పేసి ఒంటరిగా కూడా వెళ్ళకూడదని అధికారులు అయితే సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ విషాదం ఘటనతో పోలవరం జిల్లా గిరిజన ప్రాంతాల్లో కూడా విషాద వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మళ్ళీ రైట్, ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏం చెప్తున్నారంటే ఆ పరిసర ప్రాంతం అంతా చాలా లోతుగా ఉంటుంది, అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా చెప్తున్నారు. మరి వీరు స్థానికంగా ఉండేటువంటి వారైనా, లేకపోతే చేపల వేటకు వేరే ప్రాంతం నుంచి ఏమైనా వచ్చారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి కదా సరే, దానికి సంబంధించి ఆ మండలానికి సంబంధించిన గిరిజనులే వీరందరూ కూడా మృతులకు సంబంధించిన వారంతా. అంటే ఎప్పుడు వేటకు వెళ్లే వాళ్ళు కొత్త ఏమీ కాదు, వీరందరూ గిరిజనులు వేటకు వెళ్లే అది కూడా ఉంది. కానీ ఏంటంటే ఒక్కసారిగా అంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా వర్షాకాలం కావడంతో ఏదైతే ఎగువ ప్రాంతాలు ఉన్నాయో అటు నుండి ఒక్కసారి ప్రవాహంగా వాటర్ రావడం, అంటే ఏదైతే గోదావరి నదికి సంబంధించి ఒకే చోట అంటే ఒకే పల్లంగా నేల ఉండదు కాబట్టి అక్కడక్కడ గుంతలు ఉండడంతో ఆ గుంతలకు సంబంధించిన దాంట్లో వాటర్ రావడం, ఇంట్లో ఇరిక్కిపోయి మృతి చెందారని చెప్పేసి స్థానికులు అయితే అనుకుంటున్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు అయిన ఈ పోలవరం జిల్లా ఖచ్చితంగా ఏదైనా సరే అంటే ముఖ్యంగా వాగులు, వంకలు ఉండడం, అది రాళ్లతో నిండి ఉన్న వాగులు ఉండడం వల్ల ఈ ప్రమాదం అయితే సంభవించవచ్చు. వీరంతా కూడా కొత్త వారు అయితే కాదు, వీరందరూ వేటకు ప్రతిరోజు వేటకు వెళ్లేవారే. కానీ ఈ ప్రమాదం ఏదైనా అకస్మాత్తుగా జరగడం వల్ల జరిగింది తప్ప ఏమీ తెలియని వారు కాదని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. ఏదైనా సరే అధికారులు కూడా దీని మీద స్పందించారు. ఇప్పటికే వర్షాకాలం కావడంతో అక్కడ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వేటకు వెళ్లేవారు, అదే ప్రాంతానికి వెళ్లేవారందుకు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఇంతలో ఈ ఘటన జరగడంతో స్థానికుల్లో భయం కూడా గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఖచ్చితంగా అధికారులు కూడా ఇప్పుడైనా చర్యలు తీసుకుని కొంచెం జాగ్రత్తలు కూడా పట్టుదిట్టం చేయాలని చెప్పి స్థానికులు కోరడం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయిరామ్. ఇక ఏపీలోని పోలవరం జిల్లాలో నెలకొన్నటువంటి తీవ్ర విషాదానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి 5గురు మృతి చెందారు. నదిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు స్థానికులు. నీటి లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఇమీడియట్గా స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాల్ని కూడా వెలికితీశారు. మృతులు గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన సుశీల, లక్ష్మి, భారతి, బాలరాజు, రమేష్గా గుర్తించారు. ఈ నేపథ్యంలో గొమ్ము కొత్తగూడెం గ్రామం విషాదంలో మునిగిపోయింది.